హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ట్రెజరీ రద్దు చేస్తూ అధికారిక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశం కోసం తమ రక్త మాంసాలను ధారపోసిన ఎన్నో ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో అంకితభావంతో సేవలు అందించినటువంటి ప్రస్తుతం పదవి విరమణ పొందినటువంటి లక్షలాది మంది పెన్షన్ల అందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే ఒక అత్యుత్త అత్యంత కీలకమైన మరియు సంచలనమైన ప్రకటన అయితే వెలుగులోకి వచ్చింది. మరి ఈ సమాచారం ప్రతి ఒక్క పెన్షనర్ కుటుంబానికి ఎంతో ముఖ్యమైనది. కావున ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది వృద్ధులకు మరియు మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రభుత్వ విధానంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అనూహ్యమైన మార్పులను మరియు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుందండి. ఈ సరికొత్త పెన్షన్ సవరణ కారణంగా రాబోయే రోజుల్లో మనకు అందే పెన్షన్ మొత్తంలో కూడా లేదా దానికి వర్తించే కఠినమైన నిబంధనల్లో కానీ పెను మార్పులు సంభవించబోతున్నాయి. సాధారణంగా కొత్త వేతన సంఘం వస్తే లాభం జరుగుతుందని అందరూ ఆశిస్తారు. కానీ ఈసారి పెన్షనర్స్ అందరికీ ఊహించని విధంగా ఒక భారీ షాక్ ఇచ్చే చేదు వార్త బయటకు వచ్చింది. మరి ఈ పరిణామం వల్ల ఇప్పటికే శారీరకంగా మరియు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధాప్య పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరియు వారిలో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది. అసలు ఈ గందరగోళానికి గల ప్రధాన కారణం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్నటువంటి 8వ వేతన సంఘం నియమ నిబంధనలే అన్నమాట. మరి వాస్తవానికి ఈ కొత్త వేతన సవరణలు అన్నీ కూడా 2026 సంవత్సరం జనవరి 1 తేదీ నుండి అధికారికంగా లెక్కలు అమల్లోకి అయితే రావాల్సి ఉంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. చట్టబద్ధంగా 2026 నుంచి అమలు ప్రారంభమైనప్పటికీ సవరించినటువంటి కొత్త జీతాలు మరియు పెరిగిన పెన్షన్ నగదు మాత్రం పెన్షనర్ల చేతికి అందటానికి 2027 సంవత్సరం వరకు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే సాంకేతికంగా ఇది 2026లో మొదలైనట్టు లెక్కల్లో చూపించినప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆర్థిక ప్రయోజనాలు మరియు పెరిగిన పెన్షన్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికి మరో ఏడాది కంటే ఎక్కువ కాలం నిరీక్షించక తప్పదు. మరి దీనివల్ల ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని ఆశించిన పెన్షనర్స్కి ఇది పెద్ద నిరాశ మిగిలించింది. ముఖ్యంగా 80 నుండి 85 సంవత్సరాల లోపు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క సవరించిన అదనపు పెన్షన్ ప్రయోజనాలను అనేవి 2027 వరకు పెంచడం సాధ్యం కాదని సమాచారం అందుతోంది. మరి దీని అర్థం ఏమిటంటే వయసు పెరిగే కొద్దీ ప్రభుత్వం ఇచ్చే అదనపు పెన్షన్ అలవెన్సులు ఈ కొత్త నిబంధన వల్ల తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి నిబంధన వారిపై తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని అయితే చూపుతుంది. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి 8వ వేతన సంఘం నుంచి వచ్చిన ఈ తాజా అప్డేట్ నిజంగా ఒక చేదు నిజమని చెప్పాలి. కొత్త వేతన సంఘం సిఫార్సుల వల్ల తమ పెన్షన్ ఎప్పుడు పెరుగుతుందా అని పెరిగిన డబ్బులతో తమ అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వృద్ధులకు ఈ నిర్ణయం ఒక పెద్ద దెబ్బ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం అప్డేట్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమే నేరుగా వర్తిస్తుంది అనేది గమనించాలి. అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే జీతభత్యాల నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాతిపదికగా అయితే తీసుకుంటాయి. కాబట్టి ఈ మేరకు భవిష్యత్తులో ఈ ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పెన్షనర్లపై కూడా పడే ప్రభావం అయితే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి 2026 నుండి 8వ వేతన సంఘం ఈ మేరకు అమలు కావాల్సి ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఈ వేతన సంఘం తన తుది నివేదికను మరియు పెన్షన్ పెంపుదలపై సమగ్ర సిఫార్సులను సమర్పించడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టేలాగా అయితే కనిపిస్తోందండి. మరి ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారంగా కొత్త ప్రభుత్వ నిబంధనలు రూపొందించడం అనేది క్లిష్టమైన లెక్కలను సరిచూడటం మరియు దేశంపై పడే భారం ఆర్థిక భారాన్ని విశ్లేషించడం వంటి ప్రక్రియ వల్ల కాలయాపన జరుగుతుంది. ఈ పరిపాలన జాప్యం వల్ల పెన్షన్ పెంపు ప్రక్రియ అనేది భారీగా ఆలస్యం కానుంది.
అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పెన్షన్ మీదే ఆధారపడి జీవించే పెన్షనర్స్ అందరూ గమనించవలసిందేంటంటే, మీకు అందాల్సిన కొత్త పెన్షన్ పెంపు ప్రయోజనాలు 2027 వరకు అందకపోవచ్చండి. ఈ విషయాన్ని ముందే గ్రహించి మీ నెలవారీ ఖర్చులు, అత్యవసర వైద్య అవసరాలు మరియు ఇతర ఆర్థిక ప్రణాళికలను ఆ రకంగా సిద్ధం చేసుకోవడం మంచిది. సో, ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూస్తూనే ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరులను పొదుపుగా వాడుకోవడం అనేది ఉత్తమము. 8వ వేతన సంఘం అమలు 2026 జనవరి నుండి ప్రారంభమైన ఆర్థిక ప్రయోజనాలు మాత్రం 2027లోనే అందుతాయి. పెన్షన్ పెంపు ప్రక్రియలో సుమారు ఒక సంవత్సరం పాటు జాప్యం జరిగే అవకాశం ఉంది. 85 ఏళ్ల లోపు వయసున్న పెన్షనర్లకు అదనపు అలవెన్స్‌ల విషయంలో కొత్త నిబంధనలు ఆటంకం కలిగించవచ్చు. వేతన సంఘం నివేదిక సమర్పణలో జరుగుతున్న జాప్యమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా అదే అప్రమత్తంగా ఉండాలి. వైద్య ఖర్చులు పెరిగే వయసులో ఈ నిర్ణయం పెన్షనర్లకు ఆర్థికంగా ఇబ్బందికరంగా మారనుంది. పెన్షనర్లు తమ ఆర్థిక ప్రయోజనాలను 2027 వరకు ప్రస్తుత పెన్షన్ ప్రకారమే సర్దుబాటు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 8వ వేతన సంఘం ద్వారా అందాల్సిన పెన్షన్ పెంపు ప్రయోజనాలు భారీగా ఆలస్యం కానున్నాయి. 2026లో ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పరిపాలనాపరమైన మరియు సాంకేతిక కారణాల వల్ల పెరిగిన పెన్షన్ డబ్బులు 2027 వరకు పెన్షనర్ల చేతికి అందే ప్రసక్తి లేదు. ముఖ్యంగా వయోవృద్ధులకు ఇచ్చే అదనపు ప్రయోజనాలపై ఈ ప్రభావం అయితే ఎక్కువగా పడనుంది. ఈ జాప్యానికి దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లు తమ ఆర్థిక స్థితిగతులను ముందుగానే ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవాలని అయితే ఈ అప్డేటు సూచిస్తోంది.